నేడు తెలంగాణ మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అవుతుంది. 10 రోజులు కూడా కాకుండానే తిరిగి సమావేశమవుతుంది. దీంతో కేబినెట్లో ఏం చర్చిస్తారన్న ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, మహేశ్వరి, మొత్తంగా మరో గంట సేపట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. కేబినెట్లో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రధాన ఎజెండాగా ఈ కేబినెట్ సమావేశం జరుగుతుందని చెప్పేసి స్పష్టమవుతా ఉంది. ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి, ఆ ఎన్నికల కోణంలో రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు సమాయత్తం అవుతా ఉంది, దీనికి కావాల్సినటువంటి ఇంకా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమున్నాయని చెప్పేసి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గాన్ని అత్యవసరంగా పిలవడం జరిగింది. దీనికి మంత్రివర్గంతో పాటు ఆ తర్వాత జరిగినటువంటి పార్టీ ముఖ్య నేతల సమావేశం కూడా ప్రగతి భవన్లోనే చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఇప్పటికి దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, ఎంపీలంతా కూడా గ్రౌండ్ వర్క్ చేసి తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గత ఆగస్టు 15 నుంచే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. రీసెంట్ గానే రైతు బీమా, రైతు బంధు, అదే కంటి వెలుగు లాంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులన్నింటి కూడా గ్రౌండ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పటికే రైతు బీమా ద్వారా చనిపోయినటువంటి రైతులకి 5 లక్షల నష్టపరిహారం ఇచ్చే విధంగా ఎల్ఐసితో చేసుకున్న ఒప్పందం కూడా ప్రతి గ్రామానికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక రైతు బంధు పథకం పేరు మీద చెక్కులో ఎకరాకు 8,000 రూపాయలు ఇవ్వాలనుకున్న ముఖ్యమంత్రి గత రబీ సీజన్లో దాదాపు 5,000 ఎకరాకు 4,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క రైతుకు ఎంత ఉందో ఆ రకమైనటువంటి స్థాయిలోనే చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరోసారి ఖరీఫ్ సీజన్ లో కూడా పంపిణీ చేయాల్సి ఉండగా అయితే ఇప్పటికే సెప్టెంబర్లోనే కేబినెట్ రద్దు చేసుకుని పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఎన్నికలు పోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి నగదు బదిలీని కూడా ఎప్పుడు చేయాలి, రైతులకు ఎప్పుడు అందించాలి, దానికి సంబంధించినటువంటి సమయం కూడా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ గతంలోనే 5,000 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి ఇప్పటికిప్పుడు 5,000 కోట్ల రూపాయలని మళ్లీ తీసుకొచ్చి రైతులకు పంచడం సాధ్యమా, మళ్లీ ఎన్నికల తర్వాతనే దీన్ని ఎన్నికల కోడ్ కింద భావించి తర్వాతనే పంచాలన్నటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఎందుకంటే గత 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్న సగం అంటే మొత్తం 8,000 రూపాయలు ఇవ్వాలనుకున్నప్పుడు మొత్తం మొదటి విడతగా 4,000, రెండో విడతగా 4,000 ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా ఇప్పటికే అమలైంది కాబట్టి రెండో విడతకు సంబంధించిన దాంట్లో మళ్లీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడున్నటువంటి ముందస్తు ఎన్నికలు కనుక పోతే ఆగస్టు చివరి వారం కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ కేబినెట్ కనుక రద్దు చేసి మంత్రివర్గాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్తే కనుక ఇది సాధ్యం కాదు కాబట్టి ఏ రకంగా దీన్ని అమలు చేయాలని చెప్పేసి అన్నారు. ఇక మొదటి విడతలోనే అనేకమైన సమస్యలు కూడా వచ్చాయి కాబట్టి వాటిని అనుభవం దృష్టిలో పెట్టుకుని వీలైన త్వరగా పూర్తి చేసుకుంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు కూడా ఆయన సేకరించినట్టు తెలుస్తా ఉంది. ఇక వీటితో పాటు కంటి వెలుగు లాంటి కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తిని టచ్ చేసే విధంగా కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది. దీన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించినప్పటికీ దాదాపు 5 నెలల పాటు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి ప్రత్యేక బృందాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇండైరెక్ట్ గా తమ యొక్క సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకున్నటువంటి ఒక టీం వర్క్ ను ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే సంస్థాగతంగా పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం లేకపోయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలే తమకు వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించేటువంటి కార్యక్రమాలు కాబట్టి వీటి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇక జీవిత బీమా ద్వారా చనిపోయినటువంటి రైతులకి కారణం ఏదైనా సరే చనిపోతే చాలు వాళ్ళకి చనిపోయిందని చెప్పి నిర్ధారణ జరిగి డెత్ సర్టిఫికేట్ పెడితే 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. కాబట్టి అదేవిధంగా ఇప్పటికే 30-40 మందికి ఈ 15 రోజుల్లోనే చాలా మంది రైతులకు కూడా 5 లక్షల నష్టపరిహారం వచ్చింది. కాబట్టి దీన్ని చూపించి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక వీటితో పాటు కొత్తగా ఎన్నికల కోణంలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా కొంతమంది మంత్రులు కూడా ఇప్పటికే చాలా రోజుల నుంచి భావిస్తా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత అనేకమైన సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు, అనుభవం లేనటువంటి వ్యక్తులు కలెక్టర్లుగా గతంలో చేయనటువంటి వాళ్ళకు జూనియర్ క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలెక్టర్లుగా ప్రమోషన్ చేసి జిల్లాలకు పంపిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కలెక్టర్లకు అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా సమస్యలు రావడం జరిగింది. కాబట్టి ఎన్నికల కోణంలో అటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కాబట్టి
కావాలంటే ఎవరు ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగా డీల్ చేయగలుగుతారు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పాటు అధికార పార్టీతో కోఆర్డినేషన్ చేసుకునే వాళ్ళు ఎవరు అనేటువంటి అంశం పైన కూడా ఒక చర్చ జరగబోతా ఉంది. ఎందుకంటే గతంలో గిరిజనకు సంబంధించిన ఐఏఎస్లు, దళిత సంబంధించిన ఐఏఎస్, దళిత వర్గానికి సంబంధించిన ఐఏఎస్లు కూడా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తమకు అన్యాయం జరుగుతుంది పోస్టింగ్లో, ప్రమోషన్లు అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇటువంటి సెంటిమెంట్కు అవకాశం లేకుండా కొత్తగా ఒక ప్రణాళిక తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని కూడా ఇక్కడ చర్చించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కూడా ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ఈ ఐఏఎస్ అధికారులు చాలా కీలకంగా రేపు ఎన్నికల నిర్వహణ చేయబోతారు. జిల్లాకు సుప్రీం ఉంటారు కాబట్టి, ఎలక్షన్ కమిషనర్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. ఇక వీటితో పాటు పోలీస్ అధికారుల విషయం కూడా అదే స్థాయిలో చర్చ జరగబోతా ఉంది. కొన్ని జిల్లాల్లో గతంలో ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ నియోజకవర్గంలో సొంత జిల్లాలో నేరల్లో జరిగినట్టు ఉదంతాలు దృష్టిలో పెట్టుకుని ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అక్కడ ఉన్న ఐపీఎస్ అధికారిని ఏ రకంగా బదిలీ చేశారో అదే పద్ధతిలో మిగతా అధికారులను కూడా బదిలీ చేసుకుని ఒక ఎన్నికల కోణంలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీతో పాటు ఉద్యోగ సంఘాలకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ అంశాన్ని కూడా పరిశీలించాలి. పీఆర్సీని కూడా త్వరగా ప్రకటించేసి ఉద్యోగులు కూడా అసంతృప్తి ఉన్న ఉద్యోగులు కూడా సంతృప్తి పరిచే విధంగా నిర్ణయం తీసుకోవాలనే అంశంతో పాటు ఇక పార్టీ పరంగా ప్రత్యేకమైనటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశం చాలా కీలకమైందని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక సెప్టెంబర్లోనే ప్రకటిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కొన్ని ఒకవేళ ప్రకటించే అవకాశం ఉంటే ఖచ్చితంగా స్థానచలనం లేనటువంటి మంత్రులు కానీ హరీష్ రావులో, కేటీఆర్ లేదంటే ఈటల రాజేంద్ర లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి కొన్ని స్థానాలు ఖచ్చితంగా ప్రకటించేసి ప్రజలకు ఒక సిగ్నల్స్ పంపాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక 30-40 సీట్లు ఆ రకంగా ప్రకటించేసి మిగతా వాటిలో మార్పు సర్వే ఆధారంగా వాళ్ళ యొక్క గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఆధారంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీ రాకుండా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ప్రెసిడెంట్, ఎమ్మెల్యేతో పాటు చాలా వరకు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారు, మరికొన్ని చోట్ల పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ చేసి ప్రతిపక్షాల వైపు ఇక్కడ టికెట్లు రాని అభ్యర్థులు అటు పోకుండా ఉండాలంటే ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, పార్టీ పరంగా వాళ్ళని ఎలా సంజాయించాలంటే అంశాలతో పాటు జిల్లా స్థాయిలో వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు, జిల్లా స్థాయిలో మార్కెట్ యార్డ్ కమిటీలు కావచ్చు, ఇతర నామినేటెడ్ పోస్టులు కావచ్చు, వాటిని కూడా ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా వీళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక వీటితో పాటు సెప్టెంబర్ రైట్. థ్యాంక్ యూ రాజు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సంజన, టీఆర్ఎస్ పార్టీ ఒక కీలక సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పార్టీ ముఖ్య నేత అంటే మంత్రులందరితో కలిసి ఈ రోజు ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. ఇటీవలే ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు ఉంటాయన్న సంకేతాలు ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై హాట్ గా చర్చ సాగుతుంది. రాజకీయ వర్గాలన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అడుగులు వేస్తుందో అనే ఒక ఆసక్తికరంగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. అంటే రాజకీయంగా ఈ నెలాఖరు నాటికి ఎన్నికలు అంటే ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వాన్ని రద్దు అంటే సెప్టెంబర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారనే ఒక ప్రచారం కూడా మొదలైంది ఇటీవలి కాలంలో. దీనికి తోడు ఈ సంవత్సరం అంటే డిసెంబర్ లోపు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఆసక్తి కనపరుస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే జమిలీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా వస్తే లాభమా నష్టమా అనే ఒక అంశంపై కూడా పార్టీలో చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అంటే ముందస్తు ఎన్నికలు వస్తే పార్టీకి లాభమా నష్టం అనేది ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. దానికి తోడు అంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకేసారి వస్తే ఎలా వ్యవహరించాలి, లేకపోతే వేరువేరుగా వస్తే రాజకీయంగా లాభమా నష్టమా, ముందస్తు ఎన్నికలు ఎదుర్కొంటే తెలంగాణలో రాజకీయ పరిస్థితుల పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం లబ్ధి పొందుతుందనే ఒక అంచనాతో చేయాల్సింది. అదే వేరువేరుగా ఎన్నికలు. థ్యాంక్ యూ శ్రీకాంత్.